హాయ్ అండి, వెల్కమ్ టు క్వీనీస్ కిచెన్. ఫిష్ ఫ్రై. ఈరోజు మన వీడియో ఫిష్ ఫ్రై అండి. చెప్పాలంటే ఇది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అవసరం లేకుండానే మనకి టాస్క్ అనేది ఏం లేకుండానే చాలా సింపుల్గా మనం ఫిష్ ఫ్రై చేసేసుకోవచ్చు అండి. చాలామంది మ్యారినేట్ చేయాలి, అలా పెట్టాలి, ఇలా పెట్టాలి అంటారు. అదేమీ అక్కర్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచితే సరిపోతుంది. దట్టు ఫ్రిడ్జ్లో ఉంచితే ఇంకా బెటర్ అనమాట. ఇలా నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగేసానండి ఈ పీసెస్ అన్నిటిని కూడా. నేను అన్నీ కూడా కొలతలు కరెక్ట్గానే తీసుకుని ఒక్కొక్కటి 2 స్పూన్స్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను, తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మరి కారం ఒక 2 స్పూన్స్ అండి. పెద్దల్లుని నేను మిక్సీ పట్టుకున్నాను, అదొక 2 స్పూన్స్ యాడ్ చేశాను. గరం మసాలా యాడ్ చేశానండి 2 స్పూన్స్. మనం ఫిష్ ఫ్రై కోసం గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. పులుసులో కానీ ఫ్రైలో కానివ్వండి, అది చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అది కూడా వీడియో చేసి పెడదాం. ఇప్పుడు కొంచెం 2 స్పూన్స్ పసుపు యాడ్ చేయాలండి. ఆ తర్వాత ఆయిల్ వేసి వీటన్నిటిని చక్కగా కలిసే విధంగా, అంటే ముక్కలన్నిటికీ పట్టే విధంగా మనం కలపాలి. ప్రతి ముక్కకి కలపాలంటే ప్రతి ముక్కని అలా, అంటే ఒక్కొక్కటి అడుగు నుండిపోతుంది కదా, మొత్తం నీట్గా కలపాలి. ముళ్ళు గుచ్చుకుంటాయండి, కొంచెం జాగ్రత్తగా కలపండి. ఆయిల్ కూడా వేసాను. ఇప్పుడు ఇలా కలిపిన వాటిని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. అది ఫ్రిడ్జ్లో ఉంచినా పర్వాలేదు, బయట ఉంచినా పర్వాలేదండి. బయట అంటే పక్కనండి, నేను బయట అంటే మన వాకిట్లో కాదు చెప్పేది. ఇలా మ్యారినేట్ చేసేసుకున్నానండి. హాఫ్ అన్ అవర్ నానబెట్టాను నేను. తర్వాత మంచిగా ఆయిల్, ఇప్పుడు ఆయిల్ విషయం చెప్తానండి. ఆయిల్ ఓవర్కి మనం బజ్జీలు పునుగులకు వేసినట్టుగా ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను 4 టీ స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేసాను. మీరు చూడండి, ఇది పాన్ కాబట్టి మనకి మాడిపోటాలు అలాంటివి ఏమి ఉండదు. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చూసారా, కలర్ చేంజ్ అయింది, చాలా బాగా వచ్చాయి. చూసుకోండి ఒకసారి. నేను పులుసు కూడా పెట్టానండి. ఇదనమాట మనకి ఫ్రై చేసుకుంటే హాఫ్ అన్ అవర్ తర్వాత ముక్కకంతా పట్టేసేసేసి చూసారా ఎంత ఎమ్మీగా వచ్చిందో ఫిష్ ఫ్రై. ఏవి చాలా మసాలాలు వేసి నానబెట్టక్కర్లేదండి. 2-3 గంటలు, హాఫ్ అన్ అవర్ సరిపోయింది. హాఫ్ అన్ అవర్ చేస్తేనే ఇలా వచ్చేసేసింది. మరి మీరు కూడా ట్రై చేసి ఫిష్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్వీనీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.